మంచిదండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30 వచనమా 5వ వచనమా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చదువుదాం. ఇంకా మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ రాత్రి కూడొచ్చిన మాతో మీరు మాట్లాడండి అన్నప్పుడు దేవుడిచ్చిన మంచి వాగ్దానం కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకండి. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఆర్థికంగాను అనారోగ్యంగాను బాధపడవలసిన రోజులు వస్తాయి. అలాంటి టైంలో కృంగిపోకుండా ఏమంటే అధైర్యపడకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కాబట్టి మీరు ధైర్యం అనే దాన్ని విడిచిపెట్టకండి. అంటే ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఉండండి, దానికి ప్రతిఫలముగా ఒక మంచి బహుమానాన్ని మీరు పొందుదురు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. అంటే శ్రమలు వచ్చినాయని కృంగిపోయినా, బాధలు ఉన్నాయని చెప్పి బలహీనపడినా మనం చేతకాని వాళ్ళలాగా అవుతామంట. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యాన్ని ఏం చేయకుండా నిలబడాలి, విడిచిపెట్టొద్దు, ధైర్యంగా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దానికి ప్రతిఫలంగా దేవుడు మీకు ఒక మంచి ప్రతిఫలాన్ని, బహుమానాన్ని ప్రతిఫలంగా మీకు ఇస్తాడు. ఇంకేమన్నాడు తెలుసా? దేవుని చిత్తములో దేవుని నిమిత్తమునట నీ కొరకు దేవుడు చేసిన వాగ్దానము పొందు నిమిత్తము నీకు కొంత ఓరిమి అవసరం. ఓరిమి అంటే ఏంటి? ఓపిక. చెప్పాలి, ఓపిక. ఏం చేయాలి చెప్పండి? ఓపిక. ఓ 4 బ్యాగులు వేసుకుని తల్లి నడుస్తూ ఉంటుంది, ఇంకో బ్యాగ్ తయారవుతుంది. ఇంకో బ్యాగ్ అంటే పిల్లలు వాళ్ళు అంటారు, మమ్మీ డాడీ అంటారు. ఈ బ్యాగుల బరువు అనుకుంటే మళ్ళీ పిల్లోడిని ఎత్తుకోవాలి. అలా అని చెప్పేసి ఆ బరువులు మోస్తున్న తల్లి ఈ బిడ్డ బరువును కూడా ఏం చేస్తుంది? మోస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇన్ని బ్యాగులు మోస్తున్న తల్లికి తన బిడ్డను మోయటం ఏమన్నా బరువు అంటారా? ఆటలతో పాటు ఈ బిడ్డను కూడా ఏం చేస్తుంది? ఎత్తుకుని మోస్తుంది దేవుని బిడ్డ. పిల్లలు గమనించండి, దేవుడు కూడా ఎంత గొప్పవాడంటే, నీకున్న పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తూ, అధైర్యపరుస్తూ, కృంగజేస్తూ, నేను ఏమీ చేయలేని దానిని, చేయలేని వాడిని అనంత పరిస్థితులకు మన దిగజారుస్తుంటే దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి మీ ధైర్యమును మీరు విడిచిపెట్టు, ధైర్యంగా ఉండండి. ఎలాంటి పరిస్థితులైనా దానికి తగిన ప్రతిఫలం అంటే బహుమానాన్ని ప్రతిఫలంగా మీరు పొందుతారా అంటాడు. నీ కొరకు దేవుడు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమయం ఉంది. అంతవరకు నీవు ఓపికతో ఓరిముతో ఉండు. ఆ వాగ్దానాన్ని దేవుడు నీ పట్ల యేసు నామములో నెరవేర్చబోతున్నాడు. దేని బిడ్డ, మనందరి జీవితంలో కూడా దేవుడు తన వాగ్దానాలు ఏం చేస్తారంటే నెరవేరుస్తాడు. మంగళవారం రాత్రి నేను చిన్న తిరుపతి దగ్గరలో పంగిడిగూడెం అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాదాపు కొవ్వూరు నుంచి లెక్క చూస్తే 100 కిలోమీటర్ల కంటే దూరం వచ్చింది. ఎలా రావాలంటే లొకేషన్ పెట్టానండి అన్నాడు ఆయన. లొకేషన్ పెడితే చూసుకుంటూ వెళ్తుంటే ఒక వంతుని దాటిన తర్వాత ఒక పొంత రోడ్డు అంటే కాలగొట్టు రోడ్డు చూపిస్తుందండి. అది ఎంత దరిద్రంగా ఉందంటే చాలా దరిద్రంగా ఉంది. ఈ గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే షార్ట్ కట్ మార్గాలు చూపిస్తుంది, అంటే తక్కువ దగ్గరగా ఉన్న రోడ్ని చూపిస్తుంది. నిజంగా అలా వెళితే ఎన్ని కష్టాలు పడిపోతామండి. అక్కడికి వచ్చాక నాకు డౌట్ వచ్చింది, ఏంటి రూట్ ఇలా ఉంది, కారు వెళ్దా అని చెప్పి వెంటనే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, బాబు ఈ రోడ్డు అస్సలు బాగోలేదు, ఇంకేమన్నా మార్గాలు ఉన్నాయంటే, మీరు ఎక్కడున్నారు అయ్య గారు చెప్పండి అంటే పలానా అని చెప్తే ఆయన అన్నాడు, పని చేయండి, ఇంకొంచెం ముందుకు వచ్చేయండి, ఇంకా ముందుగా, అవును ఇంకొంచెం ముందుకు వచ్చేయండి, ఒక సర్కిల్ తగులుతుంది మీకు, ఆ సర్కిల్ కాడి నుంచి ఎడమవైపుకి తీసుకుంటే నేరుగా చర్చ్ కాడికి వచ్చేస్తారు అయ్య గారు అన్నాడు. దేవుని స్తోత్రం అండి. ఇంతసేపు ఓపిక పట్టినోడిని ఇంకొంచెం ఓపిక పడితే నేను గమ్యానికి చేరాను కదా. దేవుని స్తోత్రం. ఇంతకాలము కూడా
శ్రమలు ఓర్చుకున్నారు, ఇబ్బందులు ఓర్చుకున్నారు, అవమానాలు ఓర్చుకున్నారు, ఎన్నెన్నో ఆర్థికమైన పరిస్థితులు ఓర్చుకుని తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా మీ జీవితాన్ని గుట్టుగా ముందుకు లాక్కుండా వచ్చారు కదా. ఇదే ఓరిమి అంటే. ఈ ఓరిమి ఇంకొంచెం చూపించండి, కానీ నీ వాగ్దానాన్ని మాత్రం దేవుడు నెరవేర్చక మానడు. దేవుని స్తోత్రం చెప్తాడు. ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రియులారా, మన జీవితంలో మీరు చాలాసార్లు ఆలోచించేయండి. చీమలు బలము లేనివే అని ఉంటుంది బైబిల్లో. చీమలు బలము లేనివే. హల్లెలూయా. చీమల గురించి బైబిల్లో ఎందుకు రాశారు? సామెతల గ్రంథంలో చీమల గురించి ఎందుకు రాశారు? సామెతల గ్రంథంలో చీమలు బలము లేని జీవులు, అయినను వేసవిలోనే తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి అన్నాడు. చీమల దగ్గర బలము లేదు, కానీ జ్ఞానం అనేది ఉందట దేవుని బిడ్డ. మీ దగ్గర ఏముంది? బలం ఉంది, కానీ ఒప్పేసుకున్నారా? నేను అనకూడదు, మీరు పెద్ద మంచివాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. చీమల దగ్గర ఏమి లేదటరా తల్లి, బలము లేదు, కానీ ఎలా బ్రతకాలో వెరీ గుడ్, జ్ఞానం ఉంది. దేవుని స్తోత్రం. మీ దగ్గర బలం ఉంది, కానీ జ్ఞానము, అందుకే మీరు ఎలా బ్రతకాలో మీకు తెలియట్లేదు. ఎసారు పడుతున్నారు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నారు, కష్టం కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు ఏడుస్తున్నారు దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుడు తను నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా ఏం పరచడండి? సిగ్గుపరచడు. ఆమెన్ చెప్పండి. సిగ్గుపరచడు దేవుని బిడ్డలారా. అందుకే అంటాడు కదా, కాబట్టి మీరు ఏమి విడిచిపెట్టొద్దు? నీ ధైర్యాన్ని విడిచిపెట్టుకు. దేవుని స్తోత్రం చెప్తాను. దానికి ప్రతిగా ఏం కలుగుతుందట? గొప్ప బహుమానం, ఫలము కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. మనకు ఉన్న పరిస్థితిని కాదు మనం చూడాల్సింది, పరిస్థితుల నుంచి మనల్ని లేవనెత్తి దేవుడి వైపు చూడాలట దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలట? దేవుని వైపు చూడాలట దేవుని బిడ్డ. వారు ఆయన తట్టు చూశారు, వారికి వెలుగు కలిగింది, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోలే, సిగ్గుపడలేదట. అమ్మ, నీకు సమస్య వస్తే ఆయన వైపు చూడమ్మా. అయ్యా, నీకు సమస్య వస్తే ఆయన వైపు చూడు, నా దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మన ధైర్యాన్ని ఏం చేయొద్దు? మనం విడిచిపెట్టొద్దు. ఈ ధైర్యంగా నిలబడదాం. దానికి ప్రతిఫలంగా ఒకరోజు ఒక మంచి ఫలాన్ని, బహుమతిని నువ్వు చూస్తావు. వాగ్దానం ఉంది నీ కొరకు. ఆ వాగ్దానం ఫలము నెరవేర్చాలంటే నీకు కొంచెము ఓరిమి, ఓపిక అవసరమైందని హెబ్రీయులు రాసిన పత్రికలో చెప్పుకున్నాం దేవుని బిడ్డ. అందువలన మనం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి మీకు వచ్చినా, మీ బిడ్డల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగినా, మీ శరీరంలో ఎలాంటి రోగాలు వచ్చినా, మీ కుటుంబంలో ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ మీరు మాత్రం దేని నుంచి తొలగిపోవద్దు? ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఒక రాజుని గురించి రెండు విషయాలు చెప్పి నేను వెంటనే ముగించేస్తానండి. చూద్దాం. దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. అనుకుని అడ్డిరి. మరియు రాజు, ఈ మాట మీరందరూ మీ పెన్నుతో అలా అండర్లైన్ చేసుకోండి. ఒక శత్రువు వచ్చి హిజ్కియా అనే రాజు, హిజ్కియా దేశం మీదకి, హిజ్కియా ప్రజల మీదకి ఒక రాజు వచ్చి సవాలు విసురుతున్నాడు దేని బిడ్డలారు. ఇంకేంటంటే ఆ రాజు పేరు సెన్హరీబు. ఈ రాజు వచ్చి వీళ్ళని నాశనం చేస్తానని చెప్తున్నాడు. ఒక శత్రువు మన ఎదుట ఉన్నప్పుడు, ఒక శ్రమ మన ఎదుటున్నప్పుడు ఎలాంటి మనిషికైనా ఏమొస్తుంది? మొదట అధైర్యం వస్తుంది, భయం వేస్తుంది దేని బిడ్డలారు. కానీ మరియు రాజు ఏం తెచ్చుకున్నాడట? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సమస్య ఎదుట మన కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు, శత్రురాజు సైన్యాన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరినీ నాశనం చేస్తానని చెప్తున్నప్పుడు, ఈ రాజు అయిన హిజ్కియా రాజు అట ధైర్యము తెచ్చుకున్నట్ట ప్రాకారములను కట్టించుకుంటున్నాడు, గోపురాలను కట్టించుచున్నాడు. ఈ మాటను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రాకారము అనగా దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఆ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే ఒక గోపురం వల్లే ఉండాలి. గోపురం అంటే అర్థం ఏంటంటే ఉన్న అన్నిట్లో కల్లా ఎత్తైన దాన్ని ఏమంటారు? గోపురం. బాబేలు గోపురం అన్నారు కదా.
ప్రార్థనా గోపురం, ప్రైర్ టవర్. టవర్ అంటారంటే టవర్లు, సెల్ ఫోన్ టవర్లు ఎలా ఉంటాయి? ఎత్తుగా ఉంటాయి దేని బిడ్డ. ఇప్పుడు ఈ రాజుగారికి ధైర్యం తెచ్చుకున్నట్ట మొట్టమొదటి పని ఏం చేశారంటే ప్రాకారాలు ఏం చేసుకున్నాడు? దిట్టపరుచుకుని ప్రాకారాలన్నీ ఎత్తు చేసుకుంటున్నాడు అటు. దేవుని స్తోత్రం. గోపురాలను కట్టుకుంటున్నాడు అటు. దేవుని బిడ్డారా, అసలు ఇది ఎక్కడ గొడవ అండి? శత్రువు వచ్చి కూర్చునేమో కళ్ళ ముందు నిలబడితే ఈయనేంటి ఇంత తీరుబడిగా ప్రాకారాలు గోడలు కట్టుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారా? క్రైస్తవ జీవితంలో సమస్యలు నీ ఎదుట ఎన్నున్నా నీ ప్రార్థనా జీవితాన్ని ఎప్పటికప్పుడు కట్టుకుంటూనే ఉండాలి. దేవుని స్తోత్రం అండి. ఈ రోజున ఎంతోమంది గోడలు, ప్రార్థనా గోడలు, ప్రాకార గోడలు పడిపోయినాయి కనుక శత్రువు ఆటోమేటిక్గా అలా దూకి వచ్చేస్తున్నాడు. దేని బిడ్డలు, ఈ రాజు ధైర్యంగా నిలబడి ఏం కట్టుకుంటున్నాడట? గోడలు కట్టి గోపురాలు కడుతున్నాడట. దేని బిడ్డ, ఆ రాజుగారి దగ్గరికి దేవుడు పంపించిన వర్తమానం 7వ వచనం చదువుదామా? 32:7. దిగులు పడకండి, ధైర్యాన్ని విడవకండి. ఇదే మన మాట, ధైర్యమును విడిచిపెట్టకండి. ఈ రాత్రి ఎందుకో దేవుడు మీలో కొంతమంది ఏదో సమస్యను బట్టి, మీకున్న కష్టాన్ని బట్టి మీరు అధైర్యపడుతున్నారు. పిరికితనం మీలోకి వచ్చింది, అధైర్యం మీలోకి వచ్చింది కనుక రాత్రి మీతో మాట్లాడుతూ ఉండగా మీరేం విడిచిపెట్టొద్దు? ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. రాజుగారికి వర్తమానం పంపిస్తున్నాడు దేవుడు. మీరు దిగులు పడకండి, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి అన్నాడు. ధైర్యంగా ఉండండి, ఏం పర్లేదు. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే అక్కడ అంటాడు చూడండి, అశ్షూరు రాజు అయిన అతనితో కూడానున్న సైన్యమునికైనను మీరు భయపడొద్దు, విస్మయం అందొద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలుగును. దేవుని స్తోత్రం. అశ్షూరు రాజుని చూసి భయపడకు, ధైర్యాన్ని విడిచిపెట్టుకో. అతనుకున్న సహాయము కంటే ఎక్కువ సహాయం నీకు కలుగును అని దేవుని మాట. దేవుని అప్పుడు వారు ధైర్యాన్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. కనుక అశ్షూరు రాజు మీద, సైన్యం మీద వారు ఏం పొందారంటే జయం పొందారు. ఎందుకు అన్నాడంటే అక్కడ అంటాడు చూడండి, వాళ్ళకు ఉన్నదట మాంస సంబంధమైన బాహువ్యారి కండ మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళకి యుద్ధం చేసుకోవాలి, వారి బలంతోనే యుద్ధం చేయాలి. కానీ మనకున్న అండ ఎవరు అంటే, మనతో ఉన్నవారు ఎవరు అంటే, మన పక్షములో నిలిచి మన పక్షములో యుద్ధము చేయడానికి దేవుడు యెహోవాయే మనకు తోడై ఉన్నాడు అంటాడు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ బలవంతులండి, వాళ్ళందరూ నోరు గలవాళ్ళండి, వాళ్ళందరూ డబ్బు గలవాళ్ళండి. అయితే అవునండి దేని బిడ్డలారు, ఒక చిన్న సాక్షి అని చెప్పి నేను ముగిస్తాను. మా నాన్నగారు, మా అమ్మగారు చాలా భారభరితమైన సేవ చేసేవారు. ఎంత భారభరితమైన సేవ అంటే, నాకు తెలిసి మా నాన్నగారు సేవలో ఒక్క మోటార్ సైకిల్ కూడా ఎప్పుడు కొనుక్కోవటం కానీ, మోటార్ సైకిల్ మీద ఎక్కడికి వెళ్ళటం కానీ ఏమీ తెలియదు ఆయనకి. ఎప్పుడు సైకిల్ మీదే మా అమ్మగారిని ఎక్కించుకుని డ్రమ్ము కట్టుకుని పిట్రమన్స్ లైట్ కట్టుకుని వెళ్ళేవారు. ఆయన కష్టపడి సేవ చేస్తుంటే ఎవరు గుర్తించేవారు కాదు. నిందా చెప్పాను, నిజమైన సేవకుండా ఎవరు కూడా గుర్తించరు. ఇప్పుడు నేను ఇలా కళ్ళు మూసుకుని, మీలో ఎవరికైనా కడుపులో నొప్పి ఉన్నవారు, తలబాధ ఉన్నవారు ఇక్కడ ఉన్నారు, మీ కుడికాలు మిమ్మల్ని విపరీతంగా లాగేస్తుందని చెప్తే ఒక 2-3 అంటారు, నాకే ఉందండి తలబాధ, నాకే ఉందండి ఆ బాధ అంటారు. దేవుని స్తోత్రం. అమ్మ నువ్వు ఎందుకో పొద్దున్న ఏడ్చావంటే, ఏదో కారణాన్ని బట్టి ఏడ్చిన వాళ్ళు ఉంటారు. కడుపులో నొప్పి ఉంది నీకు, తలతో బాధపడుతున్నావు, కాలు విపరీతంగా లాగేస్తుంది మీకు. ఇది కామన్ మాటలు. దేవుని స్తోత్రం అండి. ఏది కరెక్ట్ అయిన మాట? ఈ సోది. ఇది నేను చెప్పాను ఇప్పుడు, సోది అది. ఇప్పుడు నేను చెప్తున్నానే అది దేవుని వాక్, అది మాట, అది దేవుని స్తోత్రం. అది నిలవదు, ఇది నిలుస్తుంది. దేవుని స్తోత్రం చెప్తామండి. ఎవరొకరు వచ్చి అంటారు, మీ ఇంట్లో కొంచెం తేడాగా ఉందే. ఎందుకు తేడా ఉండదు? ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? దేవుని స్తోత్రం. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఇంట్లో ఏది ఉండదు. దేవుని స్తోత్రం. సాతాను అడెక్కిపోయాడు యోబు ఇంటికి వచ్చి, బాబు నేను వెళ్ళను. అతని ఇంటి చుట్టూ నీవు కంచె వేసావు, నేను ఎలా వెళ్తాను కానీ అన్నాడు. సరే ఆ మాట వదిలేద్దాం. దేవుని స్తోత్రం చెప్పాలి. దర్శనములైన ప్రవచనములైన నిలిచిపోవును కానీ దేవుని మాట నిరంతరము నిలిచి ఉండును గాక. ఇప్పుడు చెప్తే మిమ్మల్లోంచి ఎంతమందికి చెప్పొచ్చు నేను?
బోళ్ళు అంతమందికి చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. ఓ సమస్య నేను వేధిస్తుంది కదా, నీకు దేవుడు ఉన్నాడని ధైర్యం ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కనుక. ఆమేన్. అలా నాన్నగారు అంత కష్టపడి సేవ చేసిన ఒక్క స్థలం కొనలేకపోయారండి పాపం. ఆయన జీవితంలో ఒక్క స్థలాన్ని కూడా కొనలేకపోయారు. ఎవరొకరు ఇంటి పక్కన ఉన్న చిన్న స్థలంలో, వాళ్ళ అరుగుల మీద ఆ చిన్న స్థలంలో వేసుకుని చివరికి తిరిగి ఒక కౌంట్లు స్థలం ఖాళీగా ఉంటుందని చెప్పి ఆ స్థలంలో చిన్న తాటాకు పాకేసి ఒక 2-3 ఎడ్ల బళ్ళతో మట్టి తోలుకుని దిమ్మ అంటే మెరక చేసుకుని దాని మీద ఒక చిన్న పాకేసి పాకలోనే ప్రార్థన. నాకు ఆశ ఉండేది, నాయన ఇన్ని కష్టపడుతున్నారు, వీళ్ళు ఇంకా చర్చు కట్టలేకపోయారేంటి నాయన అని బాధ ఉండేది నాకు. వాళ్ళకంటే వెనకాల వచ్చాను నేను, నీ సేవలో నన్ను ఇంతగా దీవించావు అని నాకు బాధ ఉండేది. అలా ఉండగా ఆ స్థలం గల దగ్గరికి వెళ్ళి ఆ స్థలాన్ని కొనేశారు వాళ్ళు. ఆ చర్చి వాళ్ళు కొనేశారు. చర్చి అంటే దూరంగా ఉండదండి, గోడ అడ్డు. ముందు మన చర్చు, తర్వాత వాళ్ళ చర్చు. అయితే వాళ్ళు కొనేసి శుక్రవారం నాడు ఇలాగే శుక్రవారం పగలు జరుగుతుంది అక్కడ ప్రార్థన. ఆ సంఘ పెద్దలను పంపించారు ఆ పాస్టర్ గారు ఏమనుకోకండి, ఈ స్థలం మేము కొనేసాం, ఖాళీ చేయండి అన్నారు. ఖాళీ చేయమంటే వీళ్ళు ఏం చేయలేక అందరు విశ్వాసులు పాస్టర్ గారు బయటకు వచ్చారు. ఆ స్థలానికి వాళ్ళ చర్చికి ఒక ప్రహారీ గోడ ఉంది, ఇప్పటికీ ఉంది, పేరవారులు, ఇది కట్టుకథ కాదు. ఆ గోడ పడగొట్టేశారు వాళ్ళు, దారి ఎట్టేశారు. ఇలా దారి ఎట్టేసిన తర్వాత ఆ సంఘ పెద్ద గారు నాకు ఫోన్ చేశారు, మార్కయ్య గారు మనకి ప్రార్థన పెట్టుకోవడానికి ఏం చోట్లేదు అన్నారు. సరే నేను వస్తాను, ఈ రాత్రి ప్రార్థన పెడదాం అన్నాను. ఎక్కడ పెడదాం అంటే రోడ్డు మీద పెడదాం అన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. రోడ్డు మీద పెడదాం. రోడ్డు మీదే బరకాలు వేసండి. ఆ రాత్రి రోడ్డు మీద ప్రార్థన చేసిన ఆ ప్రభుతో నేను అన్నమాట, ప్రభువా వాళ్ళకి మంచి చర్చ్ ఉంది, వాళ్ళకి మంచి కింద పైన కూడా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మాకైతే ఆధారం లేదు. ఇది మా కొరకే ఏర్పాటు చేసి ఉంటే కనుక, ఇది మా కొరకే నువ్వు నిర్ణయించుంటే కనుక ఏది ఏమైనా తండ్రి నువ్వు మాకు ఇస్తావు ప్రభా అని చెప్పండి. నడి రోడ్డు మీద ప్రార్థన పెట్టాను. దేవుని స్తోత్రం చెప్దామండి. ఎక్కడ నిలిచినా, ఎక్కడ ఏ సంఘంలో నిలిచినా దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుని బిడ్డలు అద్భుతాలు చేశాడండి. అయితే ప్రార్థన చేసామండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ టైం వచ్చింది. ఆ అమ్మిన ఆయనకి 4 కూతుర్లండి. రావులపొలం దగ్గర జొన్నాడులో ఉంటుంది ఒక అమ్మాయి. కౌంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి అమ్మాయిని రమ్మని చెప్తే అమ్మాయి అందట, ఎప్పటి నుంచో తాతయ్య గారు అంటే ఎవరు? మా నాన్నగారు. ఎప్పటి నుంచో తాతయ్య గారు అక్కడ ప్రార్థన పెట్టుకుంటుంటే ఖాళీ ఏం చేస్తారు మీరు, నేను సంతకం పెట్టమంటే పెట్టనని అడ్డం తిరిగింది. దేవుని స్తోత్రం. ఏం ఆగిపోయింది? రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దేవుని స్తోత్రం. 3 నెలలు తిరగకుండా మధ్యవర్తులు వచ్చి మా సంఘ పెద్ద గారిని అన్నారట, వాళ్ళకైతే ఎవరటండి, మీరేమన్నా మోస్తారేమో చూడండి అన్నారు. వాళ్ళు రేటు పెట్టేశారు అప్పటికే. దేవుని స్తోత్రం. మా సంఘ పెద్ద గారు ఫోన్ చేశారు, జ్యోతిబాబు గారు, అయ్యా మార్కయ్య గారు ఎలా అంటున్నారు, ఏం చేద్దామని, మీ దగ్గర ఎంత ఉందా అన్నారు. చూడాలండి అన్నాడు. చూడండి ఎంత ఉన్నాయంటే ఇంట్లోకి వెళ్ళి చూస్తే 20,000 ఉన్నాయట. ఇచ్చేయండి భజన. దేవుని స్తోత్రం చెప్పండి. సార్ ఎంత రేటు చెప్తున్నారు, ఇచ్చేయండి ముందు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వెంటనే ఇచ్చేసండి. ఎవరు ప్రహారీ పడగొట్టారు వాళ్ళ చేత మళ్ళీ ప్రహారీ కట్టించాను. దేవుని స్తోత్రం చెప్దాం. ఎక్కడి నుంచి మనల్ని గెంటేయాలనుకున్నారు అదే స్థలంలో మళ్ళీ ఈ రోజున కింద 2 బెడ్రూములు, హాలు, కిచెన్ పెట్టి కింద బాత్రూములు పెట్టండి. మళ్ళీ పైన చర్చి కట్టి కింద పైన చర్చి కట్టి మనల్ని ధ్వజముగా దేవుడు నిలబెట్టాడు అక్కడ. దేవుని స్తోత్రం. నీకు ఎక్కడ అవమానం కలుగుతుందో అక్కడ నేను నిలబెడతాడు. కానీ నువ్వేం విడిచిపెట్టకూడదు, ధైర్యం విడిచిపెట్టకూడదు, దేవుడి నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. నీవు నేను శక్తిహీనులం, కానీ మన దేవుడు శక్తిహీనుడు కాదు. దేవుని స్తోత్రం చెప్పాలండి. ఆయన కలుగుగాక అంటే, ఒక్క నోటుతో కలుగుగాక అంటే ఈ సృష్టి కలిగిపోయిందండి. ఆయన తలుచుకుంటే అంతండి. వాళ్ళు బళ్ళు అయిపోతాయి, బళ్ళు వాళ్ళు అయిపోతాయి. దేవునికి సమస్తము సాధ్యమవును. ఇప్పుడు పేరవరం వచ్చి చూడండి, మన చర్చి రోడ్డు మీద ఉంటుంది. దేవుని స్తోత్రం చెబుతాడు. చాలా అందంగా ఉంటుంది. కాలు తీస్తే రోడ్డు మీద పెడతాం. 2 రోడ్లు మనకి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళందరూ అంటారు, అయ్యగారు ఈ స్థలం అసలు మనకు వస్తుంది అనుకోలేదండి అంటారు. దేనివల్ల సాధ్యమైందంటే ప్రార్థన వల్లనే సాధ్యమైంది. దేని బిడ్డ అద్భుతం. దేవుని స్తోత్రం చెప్పండి. ఐరన్ తెచ్చాము, మందిరం స్లాబ్ ఏం చేశాను. అక్కడ మిగిలితే మళ్ళీ గోపాలపురాన్ని జేమ్స్ గారు ఒక ఆయన చర్చి కట్టుకుంటుంటే ఆయనకి పంపించేసాం ఐరన్.
అలాగా దేవుడు సమృద్ధిగా దేవుడు మనల్ని ఆశీర్వదించారు. నేను అంటాను, ప్రార్థన చేసే వాళ్ళ పక్కన దేవుడు ఉండి వారిని జయమిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ రాజు ఏం కలిగి ఉన్నాడు? శత్రువులు వచ్చినప్పటికీ, విరోధులు వచ్చినప్పటికీ, సెనహరీబ్ అనే రాజు తన సైన్యాన్ని తీసుకొచ్చినప్పటికీ రాజు ధైర్యముగా ఉన్నాడు. రెండోది, వారు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు. అందువలన దేవుడు వారికి ఏం చేశాడట? సహాయము చేశాట. వారు బాహుబలముతోనే యుద్ధం చేశారు, కానీ దేవుడే వీరి పక్షములో నిలబడి యుద్ధం చేయడానికట యెహోవా వారికి తోడై ఉన్నాడట. దేవుని బిడ్డ తోడై ఉన్నాడట. కాబట్టి మనం ఏమి విడిచిపెట్టకూడదు. మీలో చాలామందిని రాత్రి దేవుడు బలపరుస్తున్నాడు. దేవుని బిడ్డ అధైర్యపడుతున్నాం. అప్పులు చూసినప్పుడు నెల అలా తిరిగి వచ్చేస్తుందండి. ఎలా తిరిగి వస్తుంది? నెల ఇలా తిరిగి వచ్చేస్తుందండి. సెకండ్ల ముళ్ళు తిరిగినట్టు తిరుగుతుంది నెల. డోకరాలండి, వడ్డీలు, ఏమండి. సెనహరీబు తన సైన్యాన్ని పట్టుకుని ఎదురు నిలబడితే రాజు ఎలా ఉన్నాడట? ధైర్యంగా ఉన్నాడట. దేవుడు ఏం చెప్పమన్నాడు? ధైర్యాన్ని విడిచిపెట్టొద్దని చెప్పన్నాడు. వారికి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం నీకుంది. వారికి ఉంది మాంస సంబంధమైన బాహువే. ఆ చేతులతోనే వాళ్ళు యుద్ధం చేయాలి. కానీ యెహోవా మీ తరపున యుద్ధం చేయడానికి యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. గొలియాతు ముందు నిలబడిన దావీదు అదే చెప్తాడు, యుద్ధము నాది కదయ్యా. యుద్ధము చేసి ఆయన వేరొక ఆయన ఉన్నారు. ఎవరు చేస్తారు యుద్ధము? యెహోవాది అన్నాడు. ఎలా అనండి ఒకసారి పైకి? యుద్ధము యెహోవాది. దేవుని స్తోత్రం. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు ఏం కాదులేండి, దులిపేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి, ఏం పర్లేదు. ఎవడన్నా కాండ్రకించి ఉమ్మేస్తున్నాడు అనుకోండి, ఏనివ్వండి. ఎంతసేపు కాండ్రకించగలడు? కాండ్రకించి అప్పుడు ఉమ్ము రాదు, రక్తం వస్తుంది అడిగి. దేవుని స్తోత్రం. నీ సొమ్మేం పోయింది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైగా చెప్పాలి. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టొద్దు. నీ కొరకు దేవుడు ఒక వాగ్దానాన్ని సిద్ధంగా ఉంచాడు. నీ కొద్ది కాలము ఓరిమి అవసరమై ఉంది. దేవుని స్తోత్రం. తట్టుకుందాం, నిందలే పడదాం, అవమానాలే పడదాం. దేవుడు అద్భుతం చేస్తాడు. మీకు విషయం చెప్పిన, ఈ మందిరం స్లాబ్ వేసేటప్పుడు మెటల్ లేదు, పిక్క లేదు, సిమెంట్ లేదండి. కోరీలన్నీ స్ట్రైక్ చేస్తున్నాయి. మీకు తెలుసా, రవి వాళ్ళ ఇంటికాడ ఎక్కడో ప్రార్థన జరిగింది ఆ రోజు. అక్కడి నుంచి వచ్చి ఇదే స్తంభం దగ్గర మంట వేసుకుని, చల్లి మంట వేసుకుని, రేపొద్దున స్లాబ్ కొరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసాం. దేని బిడ్డలు పని నుంచి వెళ్ళేవాళ్ళు సెంటరింగ్ అయ్యి చూసి రేపే స్లాబ్ అంటున్నారు అని పని చూసుకుని వచ్చేటప్పుడు, రేపు స్లాబ్ అయితే ఇంకా ఏమీ పిక్కలేదు, ఇక్కడ సిమెంట్ రాలేదు, ఇక్కడ రేపు ఎలా స్లాబ్ వేసేస్తారు అనుకుంటూ వెళ్ళారు. అనుకుంటున్న వాళ్ళు మళ్ళీ పొద్దున్న పనికి వెళ్తలోకి పని మోపైపోయింది. ఇక్కడ దేవుని స్తోత్రం. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము కూడా. ఇది మనం కట్టగలమా? ఎవరు కట్టించారు? ఇది కట్టించిన దేవుడు ఎంతకంటే గొప్పది కట్టిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వీటికంటే గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక. అడుగు వాటికంటేను, ఊహించిన వాటికంటే అత్యధికంగా ప్రభు చేయునుగాక. అదే విశ్వాసం ఇప్పటికీ నాలో ఉంది, మీలో కూడా ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని బిడ్డ, ఈ మందిరాల విషయంలోనే కాదు, రేపొద్దున మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో అయినా సరే, మీకున్న అప్పుల విషయంలో అయినా సరే, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా సరే, మీ గోడ మీరు కట్టుకోగనే ధైర్యం మీకు ఉండాలి. దేవుని బిడ్డ, మీరు నిలబడే ధైర్యం మీకు ఉండాలి. అప్పుడు మీరు ప్రాకారాలు, గోపురాలు కట్టి నిలబెట్టుకుంటే, మీ ఇంట్లో మిమ్మల్ని చూస్తే, మీ ఇంట్లో ఏది ఎత్తుగా కనబడాలంటే ప్రార్థన ఎత్తుగా కనబడాలి. దేవుని స్తోత్రం అండి. కొన్నేళ్ళ ఇంటిలోంచి ప్రార్థన దూపం వెళ్ళినట్టుగా మీ ఇంట్లోంచి దూపం వెళ్ళిపోతుంది. ఇలా చెప్పాలంటే ఇంకా ఎన్నైనా చెప్దాం, కానీ దేవుని వాక్యాన్ని మరలా మీకు ఒక్కసారి మదిలోకి తీసుకొస్తున్నాను, మన మూల వాక్యం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టి దానికి తగిన ప్రతిఫలం మీరు పొందుకుంటారు. వాగ్దానం ఉంది మీకు, కానీ అది పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉంది. సెనహరీబ్ అనే రాజు వచ్చాడు, కానీ రాజు అయిన హిజ్కియా ధైర్యంగా ఉన్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనకి ఏం చేశాడంటే సహాయము చేశాడు. వారు మాంస సంబంధమైన బాహు చేతులతో యుద్ధానికి వచ్చారు. వీరికేమో దేవుడే వీరితో యుద్ధము చేయించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి నీకు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, ఈ రాత్రి నీకు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నువ్వు నమ్మిన దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. నీ శత్రువు మీద నీకు
విజయం ఇవ్వడానికి ప్రార్థన చేసుకుందామండి.